The Bible says that we must live as those who have understanding of the times in which we live. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే మనం ఏ సమయాల్లో జీవిస్తున్నామో అర్థం చేసుకొని జీవించాలి అని చెప్పబడింది. And especially in the matter of bringing up children. ముఖ్యంగా పిల్లలను పెంచే విషయంలో. It says in 2 Timothy chapter 3. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. In the last days difficult times will come. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. And in the context in which it is spoken, it's not speaking of financial difficulty, because that's been there through ages. ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక సంబంధమైన సమస్యల గురించి చెప్పబడలేదు, ఎందుకంటే అది తరతరాల నుండి ఉన్న సమస్య. It's not something particularly for the last days. ఏదో అంచె దినాల్లోనే వచ్చే సమస్య కాదు అది. And most of us are not facing financial difficulty. మనలో అనేక మంది ఆర్థిక సంబంధమైన సమస్యల గుండా ఏమి వెళ్ళట్లేదు. But the Living Bible paraphrases it very well. In the last days it will be very difficult to be a true Christian. కానీ లివింగ్ బైబిల్ తర్జుమాలో ఎంతో స్పష్టంగా ఇది రాయబడింది. అంచె దినముల్లో క్రైస్తవునిగా బ్రతకటం అనేది చాలా కష్టం. That we know. So that's the difficulty spoken of here. It's difficult to be a true Christian. అది మనకు తెలుసు. ఇక్కడ అంచె దినాల్లో అపాయకరమైన కాలములు అంటే క్రైస్తవునిగా ఉండటం అనేది చాలా కష్టము అని ఇక్కడ చెప్పబడింది. And in that context it speaks about people, verse 5, who hold to a form of godliness. That means they appear to be Christians. దీని ప్రకారం మనం చూసినట్లయితే 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండియు, but they don't have the inner power. They deny the power. That means they don't value or appreciate the power necessary to be a true Christian, and that's the power of the Holy Spirit. దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు. అంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ అంతరంగంలో ఉన్న శక్తిని వాళ్ళు ఆశ్రయించరు. అదేంటంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి. In other words, what we would call them in our church is religious people, not spiritual. ఇంకో మాటలో చెప్పాలంటే మన సంఘాలు ఏమని పిలుస్తామంటే మతానుసారులైన వ్యక్తులు, ఆత్మ సంబంధులైన వ్యక్తులు కాదు. Spiritual people are people who are filled with the Holy Spirit, who depend on God and the Holy Spirit to live the Christian life. ఆత్మ సంబంధులైన వ్యక్తులు ఎవరంటే పరిశుద్ధాత్మతో నింపబడి క్రైస్తవ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించే వాళ్ళు. Religious people are those who follow a form. మతానుసారులైన వ్యక్తులు ఏంటంటే కేవలం పైకి భక్తి గల వారి వలె ఉంటారు. But yet they have a form of religion, means they go to church regularly, they read their Bible, they look like born again Christians. అయినా కానీ మతానుసారులైన వ్యక్తులు ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారి వలె ఉండి వారు సంఘానికి వెళ్తుంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు. But it says here, in spite of that, verse 2, all these people will be lovers of self, lovers of money. అయినా కానీ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, boastful, arrogant. Now, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు. These things are always true of people in the world. And the people in the world have always been lovers of self, lovers of money, etc., etc., etc. ఇవన్నీ కూడా లోకంలో మనం చూసినట్లయితే ఎప్పుడు ఇవి ఉండేవే. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, మిగిలినవన్నీ కూడా. But you must see it in the context of what's written here. This is referring to the last days when people will have a religious appearance of Christianity. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సందర్భానుసారంగా ఇవి ఎప్పుడు రాయబడిందంటే అంచె దినాల్లో చివరి రోజుల్లో చాలా మంది క్రైస్తవులముగా పై భక్తి కలిగి ఉంటారు. But still will be lovers of self, lovers of money, boastful, arrogant, revilers, and disobedient to parents. వాళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉన్నప్పటికీ వాళ్ళలో ఏముంటుందంటే వాళ్ళు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. I don't want to go into all the others, but just that one phrase. మిగిలినవన్నీ నేను చూడదలుచుకోలేదు, ఆ ఒక్క మాటనే నేను చూస్తున్నాను. So in the last days we can expect Christian children to grow up to be disobedient to parents. చివరి దినాల్లో క్రైస్తవ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు అవిధేయత చూపించేటట్లు వాళ్ళు ఎదుగుతారు. Well, children have been disobedient to parents right from the time of Adam. ఆదాము సమయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము తల్లిదండ్రులకు పిల్లలు అవిధేయత చూపించడం. That's not peculiar in the world, but it's going to be people who have an appearance of religion. అదేమి లోకంలో వింతైన విషయం ఏమి కాదు, కానీ ఎవరైతే పైకి భక్తి గల వారి వలె ఉంటూ కూడా but disobedient at home. ఇంట్లో అవిధేయులుగా ఉంటారు. And what is the reason for it? ఏంటి దానికి కారణం? Because the Bible says if you train up a child
in the way he should go. When he's old, he will not depart from it. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గం నుండి తొలగిపోడు. I mentioned before how some of the smaller children ask their parents in CFC, why can't I be like that person? Why can't I dress like her? నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లుగా కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ విధంగా అడుగుతున్నారు సిఎఫ్సిలో, నేను వాళ్ళలాగా ఎందుకు ఉండకూడదు, ఆమెలాగా ఎందుకు డ్రెస్ వేసుకోకూడదు. And my answer to them has been, there are good examples and bad examples. వారికి నా జవాబు ఏంటంటే, మంచి ఉదాహరణలు ఉన్నారు, సంఘంలో చెడ్డ ఉదాహరణలు కూడా ఉన్నారు. In CFC, and you have to make a choice. సిఎఫ్సిలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎంచుకోవాలి. There was a Peter and a Judas Iscariot. పేతురున్నాడు, ఇస్కరియోతు యోధా ఉన్నాడు. In Jesus' church, యేసు సంఘంలో you could make a choice whether you aligned yourself with Peter or with Judas Iscariot. నీవు పేతురుని చూస్తూ ఉంటావా, ఇస్కరియోతు యోధాను చూస్తూ ఉంటావా, నువ్వే ఎంచుకోవాలి. And thankfully, the 10 of them aligned with Peter and not with Judas Iscariot. That's why it was a good church. మిగిలిన 10 మంది కూడా పేతురులాగా వాళ్ళు ఉన్నారు, కానీ ఇస్కరియోతు యోధాలాగా వాళ్ళు లేరు. అందుకే అది మంచి సంఘంగా ఉంది అక్కడ. In the Garden of Eden, paradise, there was a choice between this or that. ఏదైనా తోటలో పరదైసులో కూడా ఇదా అదా అనేది ఎంపిక చేసుకోవటం అనేది ఉంది. So in the best places in the world, there's a choice. ఈ లోకంలోని శ్రేష్టమైన ప్రదేశాల్లో కూడా ఎంపిక చేసుకోవటం అనేది ఉంటుంది. And as your children grow up, and everybody who has observed CFC in the last 30 years will see that some children join up with the wild crowd. మీ పిల్లలు ఎదుగుతున్న కొలది కూడా 30 సంవత్సరాలుగా సిఎఫ్సిని చూస్తున్న వాళ్ళు కూడా ఇది చెప్పవచ్చు. కొంతమంది పిల్లలు ఏంటంటే సరిగా లేని వారి పక్షాన వెళ్తూ ఉంటారు. And others move towards those who are more God-fearing. కొంతమంది ఏమో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పక్షాన వెళ్తూ ఉంటారు. And that almost determines their future. దాని ప్రకారం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా నిర్ణయించబడుతుంది. But who is it who determines which way these children go? కానీ ఈ పిల్లలు ఏ మార్గాన వెళ్ళాలి అనేది ఎవరు నిర్ణయించాలి? When you look at a baby born in a hospital, you looked at these two children who went in different ways. If you saw them the day they were born, they were absolutely innocent. ఒక చిన్న శిశువు హాస్పిటల్లో జన్మించినప్పుడు మీరు చూసినట్లయితే ఈ రెండు మార్గాల్లో వెళ్ళిన పిల్లల్ని పోల్చి మనం చూసినట్లయితే ఆ చిన్న శిశువు ఎంతో అమాయకంగా ఉంటాడు. How is it a difference came? కానీ మరి ఆ రెండు మార్గాల్లో వెళ్ళటం అనేది ఎలా వచ్చింది? There can be only one reason. The reason God gives is it's the way the parents brought them up. దానికి ఒకటే ఒక కారణం, దేవుడిచ్చే కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డని ఎలా పెంచారు. The reason parents give, because all human beings like to justify themselves. మానవులందరూ కూడా తమను తాము సమర్థించుకున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, and say the fault is not with us. From the days of Adam, who said the fault is not with me, it's my wife. తప్పు మాలో లేదని చెప్తూ ఉంటారు. ఆదాము దినము నుండి కూడా తప్పు నాలో లేదు, నా భార్యలోనే ఉందని చెప్పాడు ఆదాము. There are parents who will blame something else. వేరే దాన్ని నిందించే తల్లిదండ్రులు ఉంటారు. Maybe I'm okay, but my wife is not. That's why children are like this. I mean, that's an old story from the days of Adam. Don't use it. నేను బానే ఉన్నాను కానీ నా భార్య సరిగా లేదు, అందుకే నా పిల్లలకి ఇలా అయింది. అదంతా కూడా ఆదాము వాడిన చాలా పాత కథ, దాన్ని వాడొద్దు. But the real reason is that there's something in the lives of the parents. It's not the teaching. In the lives of the parents which is inconsistent. కానీ దానికి నిజమైన కారణం ఏంటంటే తల్లిదండ్రుల జీవితాల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది కాబట్టి, వాళ్ళ బోధలో కాదు. I mean, through the years I've tried to privately study this. అనేక సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా నేను దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాను. Why is it some children turn out this way and some children turn out that way? And sometimes I have seen ఎందుకు కొంతమంది పిల్లలు ఇటువైపు వెళ్తారు, కొంతమంది పిల్లలు ఇటువైపు వెళ్తారు అని చూసినప్పుడు, even in CFC, all the children in one family are very respectful in the way they speak. సిఎఫ్సిలో కూడా నేను చూసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. And then I've seen all the children in another family just couldn't care less. They wouldn't even say hello. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం హలో అని కూడా చెప్పరు. I mean, it can't be that all the children turn out one way. అంటే అందరూ పిల్లలు కూడా ఒకే మార్గంలోకి మరి ఎలా వెళ్తారు? That's not the reason. It's the atmosphere in which they grow up. కారణం ఏంటంటే ఆ పిల్లల్లో లేదు, వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఉంది.
And that's where the responsibility of parents is very great. అక్కడే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతో గొప్పగా ఉంటుంది. The moment you put the blame on something else, oh, it was their bad friends. Of course, I'm perfect, but my children got into bad company. Aha. ఎప్పుడైతే మనం ఇతరులను నిందిస్తామో, వాళ్ళకి చెడ్డ స్నేహితులు లభించారు, నేను బాగున్నాను కానీ వాళ్ళకి చెడ్డ స్నేహం వల్ల ఇలా అయిపోయారు అని చెప్తాం. Your children will never turn out right. ఆ విధంగా చేసినట్లయితే నీ పిల్లలు దారిలోకి ఎప్పటికీ రారు. Till you learn to take the blame yourself. నిందను నువ్వు స్వీకరించే వరకు కూడా. That's the way Christians go. We judge ourselves. క్రైస్తవులు వెళ్ళవలసిన మార్గం అదే. మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ఉండాలి. Not blame others saying, oh, they got into bad company in school or college. They were okay. They're such sweet children. వేరే వాళ్ళని నిందించడం కాదు. స్కూల్లో కాలేజీలో చెడ్డ స్నేహితుల వల్ల ఇలా అయిపోయారు, వీళ్ళెంతో మంచి వాళ్ళు పిల్లలు. I've heard these excuses for years. I don't say anything because whatever I say will not convince them. అనేక సంవత్సరాల నుండి ఈ సాకులు చెప్పటాన్ని నేను వింటూ ఉన్నాను. నేను వాళ్ళకేమి చెప్పను, ఎందుకంటే నేను చెప్పినా గానీ వాళ్ళు ఒప్పించబడరు. They truly follow Adam, saying the fault is not with me, it's with somebody else. నిజంగా వాళ్ళు ఆదాముని వెంబడిస్తూ ఉన్నారు. తప్పు నా వైపు లేదు, వేరే వాళ్ళలోనే ఉంది. We should follow the thief on the cross సిలువ మీద దొంగని మనం వెంబడించాలి. who said, Lord, I'm guilty. ప్రభువా, నేనెంతో అపరాధిని. He didn't say my parents brought me up badly or I went into bad company. The fault is with me. నా తల్లిదండ్రులు సరిగా పెంచలేదు, లేకపోతే నేను తప్పుడు సహవాసం చేశానని చెప్పట్లేదు. దోషం నాలోనే ఉంది ప్రభువా. Jesus said, really? You deserve to come to paradise. Paradise is meant for those who take the blame themselves. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, అవునా, అయితే పరదైసు నీలాంటి వాళ్ళ కోసమే, ఎవరైతే నిందను స్వీకరిస్తారో వాళ్ళ కోసమే పరదైసు. Adam was kicked out of paradise because he couldn't take the blame himself for what he did. ఆదాము తాను చేసిన దాన్ని బట్టి నిందను స్వీకరించలేదు కాబట్టి పరదైసులో నుండి పారద్రోలబడ్డాడు. Blame somebody else. The thief got into paradise because he took the blame himself. ఆదాము అయితే వేరే వాళ్ళని నిందించాడు, కానీ ఆ శిలువ మీద ఉన్న దొంగ ఆ నిందను స్వీకరించడం ద్వారా తాను పరదైసులోనికి వెళ్ళాడు. I've said that many times. నేను చాలాసార్లు ఆ విధంగానే చెప్పాను. But apply that to children. దాన్ని మన పిల్లలకు అన్వయించినప్పుడు, dear brothers and sisters, there's nothing wrong in humbling ourselves, saying, Lord, the fault is with me. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా తప్పు మొత్తం నాదే అని చెప్పటంలో తప్పేం లేదు. Not my wife, not my husband, not the company they keep, నా భార్య కాదు, నా భర్త కాదు, వాళ్ళ స్నేహం కాదు, not their school, not their college, not other people in CFC who led them astray. వాళ్ళ స్కూల్ కాదు, కాలేజ్ కాదు, CFCలో ఉన్న ఇతరులు కాదు వాళ్ళని దారి తొలగించింది. It is 100% with me. Then there's hope. 100% నాదే తప్పు అని మనం ఒప్పుకున్నప్పుడు ఒక నిరీక్షణ మనకుంటుంది. Throughout the Bible you see it. You know, the woman caught in adultery and the Pharisees accusing her. బైబిల్ అంతట్లో కూడా దీన్ని మనం చూస్తాము. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పరిసయ్యులు ఆమె మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు she admitted it. ఆమె ఒప్పుకుంది. She didn't defend herself, say, no, it wasn't me, somebody looked like me and all that. No, తనేమి ఈ విధంగా చెప్పలేదు. లేదు నేను వ్యభిచారం చేయలేదు, ఎవరో నాలాగా ఉంటే నన్ను పట్టుకున్నారు అనేం చెప్పలేదు. I committed adultery. What a terrible thing. వ్యభిచారం చేశాను అని చెప్పింది. నిజంగా అది ఎంత ఘోరమైన పని. She admitted. And those Pharisees who were accusing her, wanting to throw stones at her, Jesus said, if anybody was without sin, throw the first stone. ఆమె ఒప్పుకుంది. కానీ ఏ పరిసయ్యులు అయితే ఆమెను పట్టుకొని ఆమె మీద నేరారోపణ చేస్తూ రాళ్లు వేయటానికి సిద్ధపడ్డారో, మీలో పాపం లేని వాడు మొదటి రాయి వేయమని ప్రభు చెప్పినప్పుడు everybody went away. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారు. Wasn't there even one of them who was so broken by those words of Jesus and said, Lord, I feel so guilty. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి, ప్రభువా నేనెంతో అపరాధిని అని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. That I had such a spirit of accusation. అయ్యో, నేనెంతో నేరారోపణ ఆత్మను కలిగి ఉన్నాను కదా. When there was so much sin in my own thoughts, will you please forgive me? I wish there were one among those Pharisees. There were none. నా తలంపుల్లో నేను ఎంత పాపం చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించమని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఉంటే బాగుండని నేను అనుకున్నాను, కానీ ఒక్కరు కూడా లేరు. They all went away. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. Of course, they didn't throw stones because they wouldn't dare to do that with Jesus being there, because he would have made a list of all their sins publicly. That would have been terrible.
కనీసం వాళ్ళు రాళ్ళు విసిరేయలేదు. ఎందుకంటే యేసుప్రభు ఉన్నప్పుడు వాళ్ళు రాళ్ళు వేయలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ పాపాలన్నీ బహిరంగపరచగలడు. But it's sad that throughout human history, it's been so difficult for people to take the blame. ఎంతో విచారకరం. మానవ చరిత్రలో మనం చూసినట్లయితే నిందను స్వీకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. And I believe you'll discover when we get into eternity that it's people like the thief on the cross who took the blame 100% who got into paradise. కానీ మీరు నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత మీరు తెలుసుకుంటారు, ఆ సులువు మీద దొంగ తన నిందను తాను స్వీకరించినప్పుడు అలాంటి వాళ్ళే పరదైసులో ఉంటారు అని. You'll see that. If you don't believe me, you'll see it at the judgment seat of Christ. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మనట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క న్యాయ సింహాసనం దగ్గర మీరు చూస్తారు దీన్ని. People like the thief on the cross who are probably very wicked. సులువు మీద దొంగ వంటి వారు బహుశా ఎంతో దుర్మార్గంగా వాళ్ళు జీవించి ఉండొచ్చు. But who took the blame 100% themselves for their sin. కానీ వాళ్ళు చేసిన పాపానికి 100% నిందను వాళ్ళు స్వీకరించారు. Got into paradise, and a lot of people like Adam who put the blame on others who went to hell. అలాంటి వాళ్ళు పరదైసులోనికి ప్రవేశిస్తారు. కానీ ఆదాము వంటి వారు ఎవరైతే ఇతరుల మీద నిందను వేస్తారో వాళ్ళు నరకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. We're all evil. మనందరం కూడా ఎంతో దుష్టులం. Some take the blame, some don't. కొంతమంది నిందను స్వీకరిస్తారు, కొంతమంది నిందను స్వీకరించరు. Apply that to your children, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ పిల్లల కోసం దీన్ని అన్వయించండి. Don't blame anybody else. మరెవరిని కూడా నిందించొద్దు. Say, Lord, if my children are not following the Lord today, you can blame 101 circumstances. ప్రభువా, ఈ రోజు నా పిల్లలు మిమ్మల్ని వెంబడించకుండా ఉన్నట్లయితే బహుశా మీరు 101 పరిస్థితులను బట్టి మీరు నిందించవచ్చు. I hope you'll get rid of that from today and say, Lord, the fault is with me. ఆ స్వభావం నుండి మీరు విడిపించబడి ప్రభువా 100% నాదే తప్పు అని మీరు ఒప్పుకోవాలని నేను వేడుకుంటున్నాను. And if a husband and wife can kneel down before God and say, the fault is with me. భార్యాభర్తలు కూడా ఇద్దరు మోకాళ్ళుని తప్పు నాలో ఉంది అని ఒప్పుకున్నట్లయితే I want to say there's hope for the worst possible child. I believe that. The worst possible one. ఎంతో ఘోరంగా దూరంగా తొలగిపోయిన బిడ్డకు కూడా ఒక నిరీక్షణ ఉంది అని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. I have told parents around the world who's grown up adult children or left the home and gone astray. ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది తల్లిదండ్రులకు నేను చెప్తూ వస్తున్నాను. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ గురించి కూడా నేను చెప్తూ వచ్చాను. I said, you and your wife will kneel down and spend just 2 or 3 minutes every day. Is that a long time? 2 or 3 minutes every day? నీవు నీ భార్య కలిసి 2-3 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకాళ్ళలోని ప్రార్థించినట్లయితే 2-3 నిమిషాలు ప్రార్థించడం ఏదైనా ఎక్కువ సమయమా? And unite, settle all your differences and quarrels between yourself first. మొట్టమొదటిగా మీ మధ్య ఉన్న తగాదలు పోట్లాట్లు అవన్నీ సరి చేసుకొని మీ ఇద్దరు ఏకీభవించి Pray in one spirit and claim the promise that if 2 of you agree concerning anything, Matthew 18:19, it shall be granted. ఒక ఆత్మతో మీరు ప్రార్థించినట్లయితే ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటా అనే వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థించినట్లయితే మత్తయి సువార్త 18:19. And pray every single day that your wayward son or daughter will come back and be a disciple of Jesus. ప్రతిరోజు మీరు ఆ విధంగా ప్రార్థించినట్లయితే దారి తొలగిపోయిన మీ కుమారుడు కుమార్తె మరలా యేసు ప్రభు యొక్క శిష్యుడిగా శిష్యురాలుగా మారతారు. I said, I can guarantee you they'll come back. నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళు మరలా తిరిగి వస్తారు. Prayer is like a rope, a lasso that we put around a child, and there's a long leash to it. I mean, it's very long, so they can go run away, but one day they come to the end of the rope. God will pull them back. ప్రార్థన అనేది ఒక పొడవైన తాడు వంటిది. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి వచ్చిన చివరికి మరలా దేవుని దగ్గరికి వస్తారు. But we don't have to wait till our children go astray. It's good to start from day one. అయితే మన పిల్లలు దారి తొలగిపోయేదాకా మనం చూడాల్సిన అవసరం లేదు. మొదటి రోజు నుండే మనం ప్రారంభించవచ్చు. From the time they are born, I mean, I believe that even children in the womb can be influenced by prayer. నేను అనుకునేది ఏంటంటే గర్భంలో ఉన్న బిడ్డలు కూడా ప్రార్థన ద్వారా వాళ్ళు ప్రభావితం చేయబడతారు. I've encouraged pregnant mothers to put their hands on their stomachs and pray for their child. నేను చాలా మందిని ప్రోత్సహించేది ఏంటంటే గర్భంలో ఉన్న శిశువు కోసం ఆ తల్లులు వాళ్ళ పొట్ట మీద చేతులుంచి ప్రార్థన చేయమని నేను వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. In Jesus' name. That early in life the child will give their life to Christ.
యేసు నామంలో అతి చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలు వాళ్ళు ప్రభువుకి సమర్పించాలని, and that from the time they are born, that your main goal is that child, we want our children to be healthy, of course, but that they'll be spiritually healthy. వాళ్ళు పుట్టినప్పటి నుండి కూడా మన లక్ష్యం ఏమై ఉండాలంటే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ముఖ్యంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. I wish we have a burden for their spiritual health as much as we have when a child gets a little fever. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు మనం ఎంత బాధపడుతూ ఉంటామో వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం గురించి కూడా మనం అంత జాగ్రత్త కలిగి ఉండాలి. Or gets a cold and we get all, what shall we do? Go to the doctor. Good. We want children to be healthy. వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం. మంచిది, అది వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాం. I wish we'd have the same concern when as they grow up and we discover certain traits in them. వాళ్ళు ఎదిగే కొలది వాళ్ళలో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అలాంటి జాగ్రత్తతోనే మనం ఉండాలి. Which are not good, that you immediately put an end to it. కొన్ని మంచివి కానివి వారిలో మనం చూస్తున్నప్పుడు వాటిని విడిపించాలి. I have warned some parents here in years past when I saw their children behaving rudely to them. నేను ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులను హెచ్చరించాను. వారి పిల్లలు వాళ్ళతో దురుసుగా ఉంటున్నప్పుడు I said, don't ever allow your child to do that to you as a father. ఒక తండ్రిగా మీ పిల్లలు మీతో అలా మాట్లాడటానికి మీరు అనుమతించొద్దు అని చెప్పాను. I don't know whether they took me seriously. The children are gone astray. వాళ్ళు ఎంత తీవ్రంగా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు దారి తొలగిపోయారు. Don't allow your children to speak rudely. There are only two things primarily that you must be very careful with. మీ పిల్లలు మీతో దురుసుగా మాట్లాడేటట్లు మీరు అనుమతించొద్దు. ముఖ్యంగా రెండు విషయాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Children must respect parents, and that means also older people. పిల్లలు తల్లిదండ్రులని గౌరవించాలి, అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళని కూడా. I would not allow my children to speak rudely to anyone older than them, even to a servant in the house. వారికంటే వయసులో పెద్దగా ఉన్నవారి ఎడల దురుసుగా మాట్లాడటాన్ని నా పిల్లల్ని నేను ఎప్పుడు అనుమతించను, ఇంట్లో పనిచేసే పని మనిషినైనా సరే. But I've seen some CFC children who speak rudely to some servant working in the house. కానీ కొంతమంది CFC పిల్లలు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి మీద దురుసుగా మాట్లాడటం నేను చూశాను. It gives me the shivers. నిజంగా చూసి నాకు ఎంతో వణుకు పుట్టింది. I say, I'm scared what's going to happen to this child when they grow up. Just because they're in a lower class of society. ఈ పిల్లలు పెరిగిన తర్వాత ఏమవుతారో అని, సమాజంలో వాళ్ళు తక్కువ స్థానంలో ఉన్న కారణాన్ని బట్టి. Yeah, these are the things, if you're not careful, our children pick up certain habits. వీటన్నిటిలో మనం జాగ్రత్తగా లేనట్లయితే మన పిల్లలు కొన్ని అలవాట్లని నేర్చుకుంటూ ఉంటారు. It's very difficult to change it later. Like they say, if you want a tree to grow straight, if it's growing crooked as a plant, straighten it, put some ropes and make it straight. If you allow it, try to change it after a few years, it's impossible. ఆ తర్వాత వాళ్ళు మార్చబడటం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది చెప్తారు, మొక్క చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు తాళ్ళు కట్టి అది కట్టి నిలువుగా చేయొచ్చు, ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత దాన్ని నిలువుగా చేయటం కష్టం అవుతుంది. So teach them to respect. That's number one. Very important, to speak respectfully. మొట్టమొదటిగా మనం వారికి బోధించాల్సింది ఏంటంటే వాళ్ళు గౌరవంతో మాట్లాడాలి. Go and apologize to mommy immediately before you do anything else. నువ్వు ఇంకో పని చేయకముందే వెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పు. Don't spare them. ఆ విషయంలో వారిని విడిచిపెట్టకూడదు. And secondly, never allow them to tell lies. రెండోది ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పేటట్లు మనం అనుమతించకూడదు. That's very serious. The Bible says children go astray telling lies from birth in the Psalms. అదెంతో తీవ్రమైంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ బాల్యం నుండి కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పడం ద్వారా దారి తొలగిపోతారని. That's something we got to help them to get over. వాళ్ళు వాటి నుండి బయటపడటానికి మనం సహాయం చేయాలి. And we must tell them, listen, I don't care if you broke the most expensive thing in my house. Don't tell me a lie. నా ఇంట్లో నువ్వు ఎంత విలువైన దాన్ని పగలగొట్టినా నేనేం పట్టించుకోను, కానీ అబద్ధం చెప్పొద్దు. I will not punish you. It's okay. Things don't mean anything to me. నువ్వు ఏదో పగలగొట్టిన దాని కారణాన్ని బట్టి నేనేమి నిన్ను శిక్షించను. వస్తువులు నాకు ప్రాముఖ్యమైనవి కాదు. If things mean something to you in your house, you better get rid of that.
ఒకవేళ నీకు వస్తువులు ఎంతో విలువైనవిగా ఉన్నట్లయితే వాటిని తీసివేయి. A lot of our anger is because we love material things. చాలాసార్లు మన కోపం ఎందుకు వస్తుందంటే మనం వస్తువులు ఎంతగానో ప్రేమిస్తాం కాబట్టి. I remember somebody telling me, Brother Zach, I got a problem with anger. I said, do you love material things in your house? నాతో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు, జాక్ గారు నాకు ఎంతో కోపం వస్తుంటుందంటే నేనేమడిగానంటే, మీ ఇంట్లో ఉన్న వస్తువులను ఎక్కువ నువ్వు ప్రేమిస్తావా? Maybe that's the problem. And you'll never get over anger till you get rid of your love for material things. బహుశా నీ కోపానికి కారణం అదే. ఆ వస్తువుల మీద ఉన్న ప్రేమని నువ్వు జయించినట్లయితే కోపాన్ని నువ్వు జయించలేవు. Because when you lose them or something's broken, you get upset. వాటిని పోగొట్టుకున్నప్పుడు లేకపోతే పగిలిపోయినప్పుడు నువ్వెంతో దిగులు పడతావు. If you're free from that love, you won't get upset. ఆ వస్తువుల మీద ప్రేమని నువ్వు కోల్పోయినట్లయితే కోపాన్ని నువ్వు జయిస్తావు. So some of these sins are interconnected. కొన్ని పాపాలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. So, children at home, they can upset so many things and disturb the neat arrangement in your house and so many things. Those are not important, my brother, sister. ఇంట్లో పిల్లల్ని మనం చూసినట్లయితే మీరు నీట్గా సర్దుకొని ఉండొచ్చు, వాటిని వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. అవి అంత ప్రాముఖ్యమైనవి కాదు. They run around, they scream, they do so many things. It's okay, they're children, they've got to grow up. వాళ్ళు ఇంట్లో అరుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు అలానే పెరుగుతూ ఉంటారు. But the things we need to really correct them in is speaking respectfully and telling the truth always. కానీ మనం వారికి నేర్పించాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా గౌరవంతో మాట్లాడాలి, రెండోది ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. Those are the things we have to highlight and emphasize. And if we start from the beginning, ఆ రెండు విషయాలనే మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉండాలి, వాళ్ళని సరిచేస్తూ ఉండాలి. ప్రారంభం నుండే మనం అవి చేస్తూ ఉన్నట్లయితే, and they understand, don't think they have to be 4 years old before they understand. వాళ్ళకి అర్థం అంటే 4 సంవత్సరాలను రావాలని అనుకోవద్దు. 1 year they can understand the word no. It's amazing. 1 సంవత్సరం పిల్లలకే అర్థమవుతుంది కాదు అనే మాట, వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత అద్భుతం. And they are pretty sharp and quick to disobey. కానీ వాళ్ళు ఎంతో చురుగ్గా ఉంటారు, ఎంతో త్వరగా అవిదే చూపించాలని కూడా చూస్తుంటారు. I've forgotten how my own children were because it's happened so long ago, but I got a second chance now seeing my grandchildren. నా పిల్లలు ఆ వయసులో వాళ్ళు ఏం చేశారు నాకు గుర్తులేదు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు నాకు రెండో అవకాశం వచ్చింది, నా మనవాళ్ళని నేను చూస్తున్నాను ఇప్పుడు. And I remember seeing one of my grandchildren walking up to the stairway in the house. నాకు గుర్తుంది, ఒక మనవడు మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. And the father said no, because it's too small to go up the staircase, it'd fall down. తండ్రి చెప్పాడు అటు వెళ్ళొద్దని, ఎందుకంటే నువ్వు చాలా చిన్నవాడివి, ఆ మెట్లు ఎక్కితే పడిపోతావని. But turned around and came back. వెనక్కి వచ్చాడు. It's only 1 year old. The next year, next day. 1 సంవత్సరమే ఆ పిల్లవాడికి. తర్వాత రోజు మరలా చూసినట్లయితే I saw the child going up to the staircase and looking back. మరలా మెట్లు ఎక్కుతూ వెనక్కి తిరిగి చూస్తున్నాడు. What did that indicate? Is anybody watching me? ఏంటి దాని అర్థం? ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా? No different from any other child in the world. Exactly the same. Exactly like you and I were when we were 1 year old. ఈ లోకంలో ఏ పిల్లలకి కూడా తేడా ఉండదు. అందరూ అలానే ఉంటారు. నువ్వు నేను కూడా 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు అలానే ఉన్నాం. We have to help them. వారికి మనం సహాయం చేయాలి. To guide them in the right path. Just like we take a knife out of their hand, even if they scream. సరైన మార్గంలో వాళ్ళు నడవాలని, ఒకవేళ వాళ్ళు ఏడ్చినా అరిచినా వాళ్ళ చేతిలో ఉన్న కత్తిని మనం తీసుకుంటాం. We have to discipline them, correct them, even if they scream. వాళ్ళు అరిచినా ఏడ్చినా వాళ్ళని మనం శిక్షించాలి, సరిచేయాలి. We pray that all our children will be saved. మన పిల్లలందరూ కూడా రక్షించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. It's one of the things I used to emphasize when I was here. We want every child in CFC to be in heaven. CFCలో ఉన్న ప్రతి చిన్న బిడ్డ కూడా పరలోకంలో ఉండాలి అని నేను నొక్కి చెప్తూ ఉండేవాడిని. We don't want one of them to be lost. ఇందులో ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదు. And we strive. And I know I have striven all these years. ఈ సంవత్సరాలన్నీ కూడా నేను ఎంతో పోరాడాను దీనికోసం. To direct parents in that way, but it cannot be done just by the elders in the church. You have to cooperate too. తల్లిదండ్రులు అందరూ కూడా ఆ దిశగా వెళ్ళాలని మేము ఎంతగానో పోరాడాం. అయితే కేవలం సంఘ పెద్దలు చెప్తే మాత్రమే సరిపోదు. తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ విషయంలో కోఆపరేట్ చేయాలి. And it can be done. See some of the excellent young people. అది సాధ్యమే. ఇక్కడ కొంతమంది అద్భుతమైన యవనస్తులు మనం చూసినప్పుడు that we have seen growing up in CFC. వాళ్ళు CFCలో ఎదుగుతూ ఉన్నారు. Not excellent in terms of being gifted or they got big jobs. No. I'm not worried about all that. But who are humble
ఇక్కడ ఎంత గొప్పగా ఎదుగుతున్నారంటే ఏదో వాళ్ళకి అనేక తలాంతులు ఉన్నాయని, లేకపోతే పెద్ద పెద్ద జీతాలొచ్చే ఉద్యోగాలొచ్చాయని కాదు. వాళ్ళెంతో దీనులుగా ఉన్నారు. who will speak to the most ordinary, poorest person here. ఇక్కడ ఉన్న ఎంతో పేదవాళ్లతో, సామాన్యులతో కూడా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. That is greatness. అదే గొప్పతనం అంటే. Not that, don't boast that your children are highly qualified and earn a lot. That's a lot of rubbish. There are people in the world who do that. మా పిల్లలు బాగా చదువుకున్నారు, ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారని అతిశయించొద్దు. లోకంలో అనేక మంది పిల్లలు కూడా అలానే చేస్తున్నారు. But who got character, who got humility, కానీ ఎవరైతే అటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నారో, దీనత్వం కలిగి ఉన్నారో, and willingness to fellowship and talk with the lowest and the poorest in the church. సంఘంలో పేదవాళ్లతోనూ, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడటానికి, సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నారు. May God help us to raise children like that. అలాంటి పిల్లల్ని మనం పెంచడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.